హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలి చిన్నీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే దోసకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పచ్చడిని కారకారంగా చేసుకొని తినండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ పచ్చడి ఎలా తయారు చేస్తారో ఈరోజు నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను 1/2 కిలో వరకు దోసకాయలని తీసుకున్నాను. గుప్పెడు పల్లీలు, అలాగే పచ్చిమిర్చి 100 గ్రాములు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు, అలాగే ఒక వెల్లుల్లిగడ్డ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనమైతే పక్కన పెట్టుకొని ఈ దోసకాయలను అయితే ఇలా అటు ఇటు తొక్కు తీసి మొత్తం తొక్కునంతా ఫిల్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా తొక్కునైతే తీసేస్తున్నాను. మీరు ఇలా తొక్కు తీసేసుకొని లోపలున్న వాటినైతే మనం విత్తనాలను అయితే తీసుకుందాం. విత్తనాలు రుచి చూడాలండి. ఇవి చేదుగా ఉన్నాయా లేకపోతే తీయగానే ఉన్నాయి, పుల్లగానే ఉన్నాయైతే మనం టేస్ట్ అయితే చూసుకోవాలి కంపల్సరీగా. లేకపోతే కొన్ని చేదు దోసకాయలు కూడా ఉంటాయి. పచ్చడి మొత్తం చేదుగానే ఉంటుంది. అవి మీరు కొంచెం చూసుకోండి. నేను ఈ విధంగా విత్తనాలు అయితే తీసేసాను. మీకు విత్తనాలు కావాలనుకునేవారు అలాగైనా వేసుకోవచ్చు, ఇష్టపడేవారు. మాకు కొంచెం ఇష్టం ఉండదు, మా పిల్లలు తినరు కాబట్టి నేనైతే వేయట్లేదు. చూడండి, ఈ విధంగా సన్నగా అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని అయితే పక్కనైతే ఉంచుకుంటున్నాను. ఉంచుకొని చూడండి, నేనైతే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని కొంచెం బాండిల్ వేడయ్యాక ఈ విధంగా మనం గుప్పెడు పల్లీలను అయితే వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వేపుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం వేపుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేయాలి. మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా వేసుకొని నూనె కొంచెం వేడయ్యాక వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగాక కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకొని బాగా వేపుకొని కొంచెం చింతపండును కూడా నేను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, తర్వాత అయినా వేసుకోవచ్చు, దీనిని గుర్తుంచుకోండి. ఈ విధంగా అయితే బాగా వేపుకొని నేను ఇవి ఇంకొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది నేను రోటి పచ్చడి అయితే చేస్తున్నానండి. మీ ఇష్టం, మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. మాకు ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే రోటి పచ్చడి చేస్తున్నాను. ముందుగా పల్లీలను వేసుకొని బాగా దంచుకున్న తర్వాత మనం వేపి పెట్టుకున్న చింతపండు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్రని అన్నీ వేసుకొని బాగా దంచుకుంటున్నాను. తగినంత ఉప్పు కూడా నేను ఇక్కడే యాడ్ చేశాను. ఈ విధంగా అయితే బాగా దంచుకోవాలి. మెత్తగా అయ్యే వరకు మనమైతే ఈ విధంగా దంచుకుంటున్నాను. ఇంత టైం లేదు, ఓపిక లేదనుకుంటే మనం మిక్సీకి పట్టుకోవచ్చు. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి పచ్చడి. ఎప్పుడు టమోటా పచ్చడి ఇవే కాకుండా ఇలా దోసకాయ పచ్చడి చేసుకుని తినండి. చాలా ఇష్టంగా తింటారు, ఒక ముద్ద ఎక్కువే తింటారు. చూడండి, ఈ విధంగా అయితే నేనైతే బాగా దంచేసుకుంటున్నాను. అలాగని మెత్తగా దంచకూడదండి. ఇవి కొన్ని పొలుకు అంటే ఈ ముక్కలు కొంచెం మన పంటి కింద తగిలితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. చూడండి, ఈ విధంగా అయితే మేమైతే బాగా దంచుకున్న తర్వాత లాస్ట్లో మనం ఉల్లిపాయనైతే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొన్ని ఎక్కువ ఉల్లిపాయలైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయను మాత్రమే యాడ్ చేశాను. ఇదైతే పచ్చడి అయిపోయింది. ఇదైతే గిన్నెలోకి అయితే మనం తీసేసుకుందాం. దీన్ని నేనైతే పోపు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు పోపు అక్కర్లేదు అనుకుంటే ఇలాగే అయినా దీనిని మొత్తం తినేయచ్చు. అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఇలా తీసేసుకున్నాక నేనైతే అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొంచెం వేడయ్యాక పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసుకొని నేనైతే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నాను. ఈ తాలింపు కమ్మటి వాసన వస్తుంది కదా, అప్పుడైతే మనం నూరి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని అయితే ఈ బాండీలోకి అయితే యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం, కావాలంటే ఈ గిన్నెలోనే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే బాండీలో వేసి 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అప్పుడు ఆ తాలింపులోని సువాసన అంతా ఈ పచ్చట్లోకి అయితే వస్తుంది. మీ ఇష్టం, వెన్నతో అయినా దీనిని పోపు పెట్టుకోవచ్చు. ఇంకా కమ్మగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నా దగ్గర వెన్న లేదని ఇలాగైతే నేను పోపు అయితే పెట్టేసుకున్నాను. ఈ పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. మీ పిల్లలు కూడా దోసకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదా? ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.